హలో గైస్ ఎక్లినర్ అందరూ వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఫేవరెట్ ఛానల్ పీడబ్ల్యూ తెలంగాణ. దిస్ ఇస్ గౌతమ్ అండ్ ఈ పర్టికులర్ వీడియోలో మీకు అసలు ఎఫ్సెట్కి ఏ మెటీరియల్ ఫాలో అవ్వాలన్నా, ఏం బుక్కులు తీసుకోవాలి, అసలు ఏం చేస్తే మనకి బెస్ట్ ర్యాంక్ వస్తుందో మొత్తం అంతా డిస్కస్ చేస్తాం. ఇన్ టర్మ్స్ ఆఫ్ మెటీరియల్ అండ్ బుక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తా ఈ వీడియోలో. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్కి ఇప్పుడు ఆ డౌట్ ఉంది, అడిగినరు అన్న నేను ఈ బుక్ తీసుకోవాలా, ఆ బుక్ తీసుకోవాలా, ఆ మెటీరియల్ గీ మెటీరియల్ గది గిది. ఫస్ట్ చెప్తున్నా అసలు అంత అక్కర్లేదు రా వెబ్సైట్ ఎగ్జామ్కి. చాలా మినిమల్ అంటే చాలా లిమిటెడ్ రిసోర్సెస్ ఉంటే చాలు మీ దగ్గర. చాలా కొన్ని రిసోర్సెస్ పెట్టుకోండి, వాటి నుంచే బెస్ట్ ర్యాంక్ కొట్టచ్చు. నేను చెప్పట్లేదు, చాలామంది టాపర్స్ ఇదే రికమెండ్ చేసిండ్రు. నేను చెప్తాను అవి ఏంటో అని. మీరు వీడియో ఎండ్ వరకు చూడండి, ఓకే? అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో మెన్షన్ చేయండి. సో ఫస్ట్ అయితే అసలు కంప్లీట్ మెటీరియల్ అంతా ఇక్కడ నేను రాసి పెట్టిన క్లియర్గా, ఓకే? ఏంటి ఫస్ట్, మీరు ఒకవేళ థియరీ కోసం వెళ్తుంటే, ఓకే, థియరీకి వెళ్తే మాత్రం మీరు టెక్స్ట్ బుక్ అంటే ఏదన్నా మనకి తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ ఉంటుంది. మనకి తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్, అలాగే క్లాస్ నోట్స్. మీరు ఒకవేళ మన ఎఫ్సెట్ క్రాష్ కోర్స్ ఫాలో అవుతుంటే మన క్లాస్ నోట్స్ చూసుకోండి. లేదా మీరు ఎక్కడైనా వేరే దగ్గర కోచింగ్ తీసుకుంటే, లేదా మీ దగ్గర ఎక్కడైనా క్లాస్ నోట్స్ ఉంటే, అండ్ మంచి క్లాస్ నోట్స్ అయితే మాత్రం అది ఫాలో అవ్వండి, సరిపోతుంది థియరీకి. అండ్ అవి కాకుండా అన్న నేను హెచ్సి వర్మ ఫాలో అవ్వాలా, డీసీ పాండే ఫాలో అవ్వాలా, ఎంటీజీ మ్యాథ్స్ ఏమైనా పబ్లికేషన్ ఫాలో అవ్వాలా, అంత వద్దు, అంత అక్కర్లేదు. ఎందుకంటే ఎగ్జామ్ ఆ లెవెల్లో లేదు, ఎగ్జామ్ గీ లెవెలే ఉంది. నువ్వు గీడ్నే ప్రిపేర్గా, గాడికి పోవాల్సిన పని లేదు, ఓకే? నువ్వు ఇది చూసుకుంటే యాక్చువల్గా చెప్పాలంటే మన ఐపీ టెక్స్ట్ బుక్, తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్, దాని బేసిస్ పైనే ఎఫ్సెట్ ఎగ్జామ్ అంతా ఉంటుంది. సిలబస్ అంతా కూడా ఏదైతే మన టెక్స్ట్ బుక్లో ఏదైతే టాపిక్స్ ఉన్నాయో, కాన్సెప్ట్స్ ఉన్నాయో వాటి మీదనే ఉంటుంది, వాటి బయట నుంచి అయితే రాదు మీకు, ఓకే? సో అందుకే టెక్స్ట్ బుక్ నుంచి థియరీ ఒకవేళ నేర్చుకోవాలనుకుంటే టెక్స్ట్ బుక్ నేను చేసుకోండి. లేదు క్లాస్ నోట్స్ ఉందన్న, మా దగ్గర మంచి క్లాస్ నోట్స్ ఉంది, లేదా మా కోర్స్ మీరు ఫాలో అవుతున్నారంటే ఫ్రీ క్రాష్ కోర్స్, దానిలో నుంచి క్లాస్ నోట్స్ ఫాలో అవ్వండి. దానిలో కూడా మీకు మొత్తం థియరీ, దాంతోపాటు ఇంపార్టెంట్ మోడల్స్, క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి కాబట్టి అది సరిపోతుంది మనకి థియరీ కోసం అయితే. దాంతోపాటు ఐ వుడ్ రికమెండ్ ఎన్సీఆర్టీ కూడా, అది కూడా స్పెసిఫికలీ కెమిస్ట్రీ కోసం. ఎందుకంటే కెమిస్ట్రీ ఎన్సీఆర్టీ స్పెసిఫికలీ ఆర్గానిక్ ఇన్ఆర్గానిక్, ఈ ఆర్గానిక్ ఇన్ఆర్గానిక్కి ఎన్సీఆర్టీలో అయితే బ్యూటిఫుల్గా ఉంటుంది అబ్బా, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మీరు ఎన్సీఆర్టీ ఆర్గానిక్ ఇన్ఆర్గానిక్ చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మంచిగా ఫాలో అవ్వచ్చు. అండ్ మీకు చాలా యూజ్ అవుతుంది. కెమిస్ట్రీకి అయితే సూపర్గా స్కోర్ చేయొచ్చు. సో కెమిస్ట్రీకి అయితే నేను ఎన్సీఆర్టీ రికమెండ్ చేస్తాం. ఫిజిక్స్కి మ్యాథ్స్కి కొంచెం సిలబస్ అటు ఇటుగా ఉంది, అవి అందుకే నేను టెక్స్ట్ బుకే రిఫర్ చేస్తాను దానికైతే, ఓకే? సో థియరీకి జస్ట్ సరిపోతుంది అంతే. మీరు ఇంకా వేరే దానికోసం వేరే ఆ మెటీరియల్, గా క్వశ్చన్ బ్యాంక్, గిది అవన్నీ అక్కర్లేదు. ఆ తర్వాత అన్న ప్రాక్టీస్ కోసం ఏం చేయాలన్నా అంటే పీవైక్యూ బుక్స్ తీసుకోండి. ఏదన్నా మార్కెట్లో పీవైక్యూ పబ్లికేషన్స్ చాలా ఉన్నాయి, ఓకే? సో మీరు ఏదైనా తీసుకోండి, ఓకే? మీరు టీజీ ఎఫ్సెట్ అయితే టీజీ ఎఫ్సెట్, ఏపీ ఎఫ్సెట్ అయితే ఏపీ ఎఫ్సెట్, ఓకే? సో మీరు అవి ఆ పీవైక్యూ బుక్స్ అయితే ఫాలో అయిపోండి, ఓకే? అండ్ ఇందులో కూడా ఆ పబ్లికేషన్స్లో అన్న మీరు ఏది రికమెండ్ చేస్తారు అంటే, ఏదైనా పబ్లికేషన్లో మీకు టాపిక్ వైజ్ క్వశ్చన్స్ ఉంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ట్రిగ్నోమెట్రీ ఉంది, ట్రిగ్నోమెట్రీలో ఒక 8, 7, 9 టాపిక్స్ ఉన్నాయి. టాపిక్ వైజ్ బైఫర్కేట్ చేసిండు, టాపిక్ వైజ్ మీకు ఆ పీవైక్యూ క్వశ్చన్స్ అన్నీ ఉన్నాయి అనుకోండి ఒక దగ్గర, ఓకే? దెన్ దట్ విల్ బీ మోర్ యూస్ఫుల్ ఫర్ యూ. ఎందుకంటే ఏమవుతుందంటే మీరు ఒక చాప్టర్ కంప్లీట్ చేసిన తర్వాత మీరు ఒకేసారి అన్ని పీవైక్యూ సాల్వ్ చేసే బదులు మీరు టాపిక్ వైజ్ సాల్వ్ చేసిండ్రు అనుకోండి, ఓకే? అప్పుడు ఏమవుతుందంటే మీకు ఏదైనా టాపిక్లో ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ సాల్వ్ చేయగలుగుతున్నారంటే ఆ టాపిక్ మీకు వచ్చేసినట్టు, ఆ కాన్ఫిడెన్స్ మీరు పెట్టుకోవచ్చు. ఆ టాపిక్లో ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చేయలేకపోతున్నారంటే ఆ టాపిక్ మీద మీకు క్లారిటీ లేనట్టు. సో మళ్ళీ ఇంకోసారి ఆ టాపిక్ యూ కెన్ గో త్రూ ఇట్, రైట్? సో అందుకే టాపిక్ వైజ్ క్వశ్చన్స్ ఉన్న పబ్లికేషన్సే మీరు ప్రిఫర్ చేయండి. మీకు అది ప్రిపరేషన్కి చాలా చాలా హెల్ప్ అవుతుంది, చాలా చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది అనమాట. దాంతోపాటు సో ఇంకోటి ఇందులో ఏంటి అంటే పీవైక్యూ బుక్స్లో ప్రతి చాప్టర్కి మినిమం ఒక 100, 200 లేకపోయినా 300 to 400 క్వశ్చన్స్ ఉంటాయి అబ్బా. లాస్ట్ 10 years పేపర్స్ నుంచి ఇచ్చిన క్వశ్చన్స్ ఉంటాయి కదా. సో మీరు ఇంకా వేరే మెటీరియల్, వేరే క్వశ్చన్ బ్యాంక్ కూడా చూసుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే మీకు ఇక్కడే పర్ చాప్టర్ ఎన్ని క్వశ్చన్స్ దొరుకుతున్నప్పుడు ఇంకా వేరే దానికి వెళ్ళడం ఎందుకు. అండ్ ఇంకోటి ఇది ఇంకా బెస్ట్ మనకి, ఎందుకు అంటే మీకు ఎగ్జాక్ట్గా తెలుస్తుంది వెబ్సైట్లో ఏ లెవెల్ అడుగుతున్నాడు, ఏది ఇంపార్టెంట్ టాపిక్, ఆ టాపిక్లో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువగా రిపీట్ చేస్తున్నాడు, ఇవన్నీ కూడా మీకు సూపర్ ఐడియా వస్తుంది. సో అందుకే ఐ వుడ్ హైలీ రికమెండ్ పీవైక్యూ బుక్కే మన వెబ్సైట్కి చాలా చాలా యూజ్ అవుతుంది. అండ్ దాంతో పాటు మీరు ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత ఇదేంటి మీరు రెగ్యులర్ ప్రాక్టీస్, ఎగ్జామ్కి కూడా ప్రాక్టీస్ చేయాలి కదా. 3 hours ఎగ్జామ్ భయ్యా, 3 hours ఎగ్జామ్లో మీకు 160 క్వశ్చన్స్ ఇస్తాడు. అండ్
మీరు ఒకవేళ మీ టార్గెట్ 90 క్వశ్చన్స్ పెట్టుకున్నా ఓకే, మనకి ఒక్కొక్క క్వశ్చన్కి హార్డ్లీ 2 మినిట్స్ కూడా లేదు. సో మరి ఆ ఎగ్జామ్ ప్రాక్టీస్ కూడా చేయాలి కదా, ఎగ్జామ్లో మన స్పీడ్ అండ్ అక్యూరసీ. దానికోసం మీరు ఏం చేస్తారంటే ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అండ్ మాక్ టెస్ట్. ప్రీవియస్ ఇయర్ పేపర్స్ మీకు మన ఫ్రీ క్రాష్ కోర్స్లో దొరికేస్తాయి, లేదా బయట ఆన్లైన్లో కూడా మీకు ప్రీవియస్ ఇయర్ పేపర్స్ వెతకండి, దొరికేస్తాయి అక్కడ కూడా. ఓకే, మీరు కావాలంటే డౌన్లోడ్ చేసుకొని ఆ పేపర్స్ మీరు యునో పెన్ అండ్ పేపర్ అంటే బుక్ అంటే మొబైల్లో చూసుకుంటూ సాల్వ్ చేస్తా అంటే చేయండి టైమర్ పెట్టుకొని. నన్ను అడిగితే ఇంకా బెటర్ ఏంటి అంటే దానికన్నా బెటర్ ఒక ఏదైనా మాక్ టెస్ట్ తీసుకోండి. సో దట్ మీకు ఎగ్జాక్ట్ ఐడియా వస్తుంది. అంటే యునో కెమెరా అంటే మనకి యునో ల్యాప్టాప్ ముందు లేదా మొబైల్లో మాక్ టెస్ట్ మీరు అటెంప్ట్ చేసినప్పుడు 3 hours ప్రాపర్గా కూర్చొని ఒక టెస్ట్ ఫీలింగ్ అయితే వస్తుంది. అది ఇంకా ఎఫెక్టివ్ ఉంటుంది అనమాట. ఓకే, సో మాక్ టెస్ట్ అండ్ ప్రీవియస్ ఇయర్ పేపర్ ఈ రెండు కూడా మీకు ఎగ్జామ్ లెవెల్ ప్రాక్టీస్కి చాలా చాలా యూజ్ అవుతుంది. అండ్ మీకు ఒకవేళ ఈ రెండు కావాలి అంటే మన ప్రళయం ఫ్రీ క్రాష్ కోర్స్లో మీకు ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అయితే దొరికేస్తాయి. అండ్ మాక్ టెస్ట్ కావాలంటే రుద్ర టెస్ట్ సిరీస్ ఉంటాయి, రెండు లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి. మన రుద్ర టెస్ట్ సిరీస్లో కూడా మాక్ టెస్ట్ ప్రొవైడ్ చేస్తున్నాం మేము. అందులో మీకు సబ్జెక్ట్ లెవెల్ మాక్ టెస్ట్లు, ఫుల్ లెంత్ మాక్ టెస్ట్లు, ప్రీవియస్ ఇయర్ పేపర్స్ మీరు మాక్ టెస్ట్ లాగా ఇవ్వచ్చు అనమాట. అందుకు చాలా చాలా యూజ్ అవుతుంది, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, బట్ ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. ఇంకా ఫైనల్గా రివిజన్ కోసం ఏంటన్నా అంటే రివిజన్ కోసం మీరు ఫస్ట్ అయితే ఈ రెండు థింగ్స్ అబ్బా, సమరీ పేజెస్ మీ టెక్స్ట్ బుక్లో, తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్లో సమరీ పేజెస్ మీరు చూసుకోండి. అందులో మీ సమరీ పేజెస్లో చాలా ఇంపార్టెంట్ ఫార్ములాస్, కాన్సెప్ట్స్, థియరమ్స్ అన్నీ ఇస్తాడు. వాటి నుంచి మీరు రివిజన్ చేసుకోండి. దాంతోపాటు మేము మైండ్ మ్యాప్స్ ప్రొవైడ్ చేస్తాం. ఎవ్రీ చాప్టర్లో ఉన్న ఇంపార్టెంట్ ఫార్ములాస్ అన్నీ కూడా, థియరమ్స్, కాన్సెప్ట్స్ అన్నీ కూడా నీట్గా ఒక స్ట్రక్చర్ ఆర్డర్లో పెట్టేసిస్తాం అనమాట. ఈ రెండు అయితే మీకు ఫ్రీగా అవైలబుల్ ఉంటాయి. అండ్ దాంతోపాటు మీరు కావాలి అంటే హ్యాండ్ బుక్స్ దొరుకుతాయి మీకు. ఓకే, అమెజాన్లో యూనో డిఫరెంట్ పబ్లికేషన్స్కి సంబంధించిన హ్యాండ్ బుక్స్ ఉంటాయి. హ్యాండ్ బుక్స్లో ఏంటంటే సేమ్ ఏదైతే ఒక చాప్టర్ ఉందో ఆ చాప్టర్కి సంబంధించి మొత్తం అన్ని కాన్సెప్ట్స్, ఫార్ములాస్ అన్నీ ఉంటాయి. మీకు కావాలి అంటే అది కొనుక్కోండి. లేదు అనుకున్నా కూడా సేమ్ ఆల్మోస్ట్ ఈ హ్యాండ్ బుక్స్లో ఏవైతే ఉన్నాయో మన మైండ్ మ్యాప్స్లో ఇంకా సమరీ పేజెస్లో కూడా కవర్ చేస్తున్నాం. ఓకే, సమరీ పేజెస్ టెక్స్ట్ బుక్లో దాంతోపాటు ఈ మైండ్ మ్యాప్స్ ఫాలో అయ్యారు అనుకోండి, అవి కవర్ అయిపోతాయి అనమాట. ఓకే, సో ఈ మైండ్ మ్యాప్స్ అగైన్ మన క్రాష్ కోర్స్లో ప్రొవైడ్ చేస్తున్నాం. మీరు అందులో ఎన్రోల్ అయిపోయి ఫ్రీగా మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇంతే, ఒక వెబ్సైట్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు మీరు ఇది చేసుకుంటే చాలు, ఇది చూసుకుంటే చాలు, మీ 100% ప్రిపరేషన్ దీని నుంచి అయితే అయిపోతుంది. అంతే, ఇంకేం మీరు ఇంకా వేరే ఏం చేయాల్సిన పని లేదు. అంటే మీరు ఇంకా ఇది కాకుండా మీరు వేరే ఏమైనా చేసినా కూడా మీకు అంత టైం ఉండదు ఫాలో అవ్వడానికి. ఇదే మీకు టైం సరిపోదు. ట్రస్ట్ మీ, మీకు అనిపిస్తుంది కదా ఏముంది, నా టెక్స్ట్ బుక్ ఉంది, నా క్లాస్ నోట్స్ ఉంది, పీవైకి ఒక బుక్ ఉంది, ఆ తర్వాత మాక్ టెస్ట్లు రాయాలి, రివిజన్ కోసం ఇది ఫాలో అయితే అనిపిస్తుంది కదా. మీరు ఇది కరెక్ట్గా చేయడానికనే టైం సరిపోదు మీకు. ట్రస్ట్ మీ. సో మీరు ఇంకా ఇవి కాకుండా వేరే మెటీరియల్ తీసుకుంటా అంటే మీకే డబ్బులు బొక్క. సో ఇదైతే సరిపోద్దబ్బా మొత్తం మన కంప్లీట్ వెబ్సైట్ ప్రిపరేషన్కి. బట్ దీంతో పాటు ఒక మెయిన్ థింగ్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వెబ్సైట్ ఇస్ ఆల్ అబౌట్ స్పీడ్ అండ్ అక్యురసీ. సరే, మీ టార్గెట్ మొత్తం మనకి 180 minutesలో 160 questions ఉంటాయి. కానీ మీ టార్గెట్ 160 questions కాదు. నువ్వు ఏమైనా 160 out of 160 తెచ్చుకోవడానికి పోతున్నావా? లేదు కదా. కొంచెం రియాలిటీగా మాట్లాడుకుందాం. నీ టార్గెట్ ఒక 5,000 10,000 బిలో ర్యాంక్ రాబాయి అనుకుందాం. అప్పుడు ఏంటి, నువ్వు మినిమం ఒక 90 మార్క్స్ అయినా కరెక్ట్గా తెచ్చుకున్నావు అనుకో, పక్కాగా నీ ర్యాంక్ అయితే 5,000 బిలో ఉంటుంది. సో ఆ 90 మార్క్స్ 180 minutes, 90 మార్క్స్ అంటే 90 questions 180 minutes, 2 minutes ఈచ్ క్వశ్చన్. ఇప్పుడు ఈ లెక్కతో వెళ్దాం మనం. 2 minutesలో నువ్వు ఆ క్వశ్చన్ చూసి వెంటనే ఐడియా తట్టాలి, నీకు సాల్వ్ చేయాలి, కరెక్ట్ ఆన్సర్ పెట్టాలి. సో మరి ఇవన్నీ నువ్వు డెవలప్ చేసుకోవాలి, ఆ స్పీడ్, అక్యూరసీ డెవలప్ చేసుకోవాలి అంటే నువ్వు ఇప్పటి నుంచే ఎగ్జామ్ అయ్యేంత వరకు ఇప్పటి నుంచే ఎవ్రీ డే మినిమం 100 questions ప్రాక్టీస్ చేయి. ఇప్పటి నుంచే అలవాటు చేసుకో. ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ నువ్వు ప్రాక్టీస్ చేసుకునేలాగా, సో దట్ నువ్వు ఫైనల్ ఎగ్జామ్ రోజు నీకు ఎక్కువ అలసట ఉండదు. అరే ఏంద్రాబాయ్ అనిపించదు, నీకు కంప్లీట్ ఫోకస్, కాన్సన్ట్రేషన్ ఉంటుంది. సో ఇప్పటి నుంచే డెవలప్ చేసుకో. దాంతోపాటు డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చేయు. నువ్వు ఎన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చేస్తే నీకు అన్ని డిఫరెంట్ ఐడియాస్, డిఫరెంట్ వేస్ ఆఫ్ సాల్వింగ్ ఎ క్వశ్చన్, డిఫరెంట్ మెథడ్స్, అవన్నిటికీ నీకు ఎక్స్పోజర్ ఉంటుంది, అవన్నీ నువ్వు నేర్చుకుంటావు. సో అప్పుడు ఏమవుతుందంటే నువ్వు ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు ఏమైనా క్వశ్చన్ చూసినావు అనుకో, నీకు వెంటనే ఐడియా స్ట్రైక్ అయిపోతుంది, ఈ క్వశ్చన్ ఇట్లా చేయాలి అని. చాలామంది అడుగుతారు, అన్న నాకు ఐడియా ఎట్లా స్ట్రైక్ అవుతుంది అన్న మనకి అంటే, దీని నుంచే
మినిమం క్వశ్చన్స్, చాలా ఎక్కువ క్వశ్చన్స్ సాల్వ్ చేయండి, డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ సాల్వ్ చేయండి. అందుకే అన్న పీవైక్యూ బుక్లో నేనేం చెప్పిన, టాపిక్ వైజ్ ఉన్న క్వశ్చన్స్ ఏమైతే అంటే టాపిక్ వైజ్ బైఫర్కేట్ చేసిన పీవైక్యూ బుక్స్ ఉంటాయో అవి కొనండి. సో దాట్ దానిలో నుంచి మీకు ఈ ప్రాక్టీస్ అయితే అయిపోతుంది. ఇగో ఈ 2 ప్రాక్టీస్లు అయితే అయిపోతాయి అక్కడ నుంచి. అండ్ ఫైనలీ మినిమం 10 మాక్ టెస్ట్ రాయండి అబ్బా, మినిమం 10 మాక్ టెస్ట్లు. మీకు మాక్ టెస్ట్ల నుంచే తెలుస్తుంది ఎగ్జామ్లో మీరు ఎంత స్పీడ్గా చేస్తున్నారు, ఏ సబ్జెక్ట్లో మీ స్పీడ్ ఎంత, పర్ క్వశ్చన్ మీద ఎంత టైం పడుతుంది, ఎన్ని క్వశ్చన్స్ మీరు కరెక్ట్గా అటెంప్ట్ చేయగలుగుతున్నారు, వీక్ ఏరియాస్ ఏంటి, స్ట్రాంగ్ ఏరియాస్ ఏంటి, మీరు ఏదైనా క్వశ్చన్లో స్టక్ అయిపోతున్నారా, ఓకే మీరు ఏమైనా ఎక్కడైనా ఇంకా ఎక్కువ బెటర్ అవ్వచ్చా, అసలు మీరు ఎగ్జాక్ట్గా ఎంత టార్గెట్ చేయొచ్చు ఫైనల్ ఎగ్జామ్లో, ఇవన్నీ కూడా మీకు మాక్ టెస్ట్ నుంచే తెలుస్తుంది. సో మీరు మాక్ టెస్ట్లు నన్ను అడిగితే చాలామంది స్టూడెంట్స్ ఏమంటారు అంటే, అన్న 100% సిలబస్ అయిపోయిన తర్వాత మాక్ టెస్ట్ రాయాలా అంటే, లేదు, దట్ ఈస్ రాంగ్. ఎందుకంటే ఏ స్టూడెంట్ది 100% కంప్లీట్ సిలబస్ పర్ఫెక్ట్గా అవ్వదు. ఓకే, అండ్ ఒకవేళ నేను 100% సిలబస్ అయినాక స్టార్ట్ చేస్తా అంటే అప్పటికి అయిపోయి ఉంటుంది, ఇంకా లాస్ట్ 1 వీక్ ఉంటుంది ఎగ్జామ్కి, మీద 1.5 వీక్ 2 వీక్స్ ఉంటుంది. అప్పుడు రాసి ఏం ఫైదా, ఏం ఉండదు నీకు. నువ్వు ఇప్పటి నుంచే రాసుకుంటా పో. ఇన్ఫ్యాక్ట్ ఒక స్టూడెంట్, ఐఐటి ఢిల్లీ స్టూడెంట్, ఈ స్టూడెంట్ మనకి నేను అడిగిండే మాక్ టెస్ట్ నువ్వు ఎట్లా రాస్తుండే అంటే ఏం చెప్పిండంటే, అన్న నేను ఫస్ట్ నుంచే రాస్తుండే అని చెప్పిండు. అంటే ఫస్ట్ ప్రిపరేషన్ స్టార్టింగ్ నుంచే నాకు అలవాటు ఉండే, నాకు ఎంత వచ్చినా రాకపోయినా, నాకు ఏ చాప్టర్ వచ్చినా రాకపోయినా నేను ర్యాండమ్గా ఏదో ఒక ప్రీవియస్ ఇయర్ పేపర్ లేదా ఏదో ఒక మాక్ టెస్ట్ రాసుకుంటూ పోతుండే. దాని నుంచి ఏమవుతుండే అంటే, నేను ఫస్ట్లీ పేపర్ ఎట్లా అటెంప్ట్ చేయాలో నేర్చుకున్నా. అంటే అప్పుడు ఏమవుతావు అంటే, నువ్వు సెలెక్టివ్గా ఉంటావు, నీ కొన్ని క్వశ్చన్సే నీకు వచ్చు కాబట్టి, కొన్ని కాన్సెప్ట్స్ వచ్చు కాబట్టి ఆ క్వశ్చన్ల కోసం వెతుక్కుంటూ పోతావు. అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా నువ్వు ఇప్పుడు 160 క్వశ్చన్స్ ఉన్నాయి, నీ టార్గెట్ 90 అన్నప్పుడు నువ్వు కూడా ఫాలో అవ్వాల్సిన అదే స్ట్రాటజీ కదా. నువ్వు సెలెక్టివ్గా వెతుక్కోవాలి, ఆ 90 క్వశ్చన్స్ నువ్వు ఏవి సాల్వ్ చేయగలుగుతావో అవి వెతుక్కోవాలి, ఒక క్వశ్చన్లో స్టక్ అయిపోకూడదు. ఓకే, అండ్ అలాగే దాని నుంచి నువ్వు ఎగ్జామ్ ఎట్లా అటెంప్ట్ చేయాలి, ఎగ్జామ్ టైం ఎట్లా మనం మేనేజ్ చేయాలి, అండ్ ఎగ్జామ్లో ఉండే కొన్ని టెక్నిక్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు ఆర్ నాట్ షూర్ అబౌట్ ద క్వశ్చన్, బట్ ఆ క్వశ్చన్లో ఏదైనా 2 ఆప్షన్స్ ఏదైనా ఏదో దానిలో పక్కా కరెక్ట్ అనిపించచ్చేమో అని నువ్వు పెట్టడం అంటే తుక్క అనొచ్చు, కానీ కొన్నిసార్లు అది కూడా వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, అంటే ఇవన్నీ కూడా మీకు ఎక్కడి నుంచి డెవలప్ అవుతాయి అంటే ఆ మాక్ టెస్ట్ల నుంచే, ఆ మాక్ టెస్ట్ల ప్రాక్టీస్ నుంచే. ఓకే, సో అందుకే నేను కూడా మీకు అదే రికమెండ్ చేస్తా, దట్ మీరు ఎన్ని మాక్ టెస్ట్లు రాస్తే మీరు ఎగ్జామ్ని ఎంత అద్భుతంగా రాయగలుగుతారో అది మాత్రం డిసైడ్ అవుతుంది, మీరు ఎన్ని మాక్ టెస్ట్లు రాస్తున్నారో. ఎందుకంటే దీని నుంచి మీకు ఎగ్జాక్ట్ ఐడియా అయితే వస్తుంది అబ్బా. ఓకే, సో అస్సలు మిస్ చేసుకోకండి ఇది. అండ్ ఐ థింక్ ఇదే షేర్ చేయాలి, ఇదే షేర్ చేద్దాం అనుకున్నా ఈ వీడియోలో. సో ఇది కాకుండా మీరు ఇంకా వేరే ఏం చేయాల్సిన పని లేదు, ఇవి చేస్తే మాత్రం సూపర్ ర్యాంక్ అయితే పక్కా వస్తుంది. అండ్ స్టూడెంట్స్ ఎవరికైనా ఇంకా డౌట్ ఉంటే మీకు ఫ్రీ క్రాష్ కోర్స్లో ఎట్లా జాయిన్ అవ్వాలి అని, ఫ్రీ క్రాష్ కోర్స్ వెరీ సింపుల్, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఓకే, మన ప్రళయం వెబ్సైట్ క్రాష్ కోర్స్ అని, దాని మీద జస్ట్ మీరు ఫస్ట్ పీడబ్ల్యూ యాప్ డౌన్లోడ్ చేసుకొని డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఓకే, ప్రళయం వెబ్సైట్ క్రాష్ కోర్స్ అని, దాని మీద ఎన్రోల్ నౌ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫ్రీగా ఎన్రోల్ అయిపోవచ్చు. ఎన్రోల్ అయిపోయిన తర్వాత అందులో మీకు సబ్జెక్ట్ వైజ్ క్లాస్ నోట్స్, ప్రాక్టీస్ క్వశ్చన్స్, దాంతోపాటు మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అవన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి అన్నమాట. మైండ్ మ్యాప్స్, ఇంకా వేరే వెబ్సైట్ కావాల్సిన రిసోర్సెస్ అన్నీ కూడా మీకైతే ఈ బ్యాచ్లో ఫ్రీగా మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ అలాగే రుద్ర టెస్ట్ సిరీస్ కొందాం అనుకుంటే మాత్రం ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ రిక్వెస్ట్ చేసిండే, మధ్యలో ముందు ప్రైస్ 299 ఉండే, తర్వాత పెరిగిండే. స్టూడెంట్స్ అడుగుతుండే, అన్న ప్లీజ్ తగ్గియండి మేము చూసుకోలే అని. సో ఈ కూపన్ కోడ్ అయితే మీకోసమని స్పెషల్గా చేపించినాం, లిమిటెడ్ 200 అని. మాకు తెలియదు ఎప్పుడు ఎక్స్పైర్ అవుతుందో, అయ్యవచ్చు. ఓకే, సో అవ్వక ముందే ఓకే మీరు ఇది యూజ్ చేసుకొని వెంటనే 200 ఆఫ్ వచ్చేస్తుంది. మీరు కావాలంటే అదే సేమ్ 299 ప్రైస్కి అయితే కొనొచ్చబ్బా. ఓకే, సో టెస్ట్ సిరీస్ కొనిపెట్టుకోండి బెటర్, ఎందుకంటే ఈ టెస్ట్ సిరీస్లో మేము ఇగో సబ్జెక్ట్ లెవెల్ టెస్ట్లు ప్రొవైడ్ చేస్తున్నాం. అలాగే 9 ప్రీవియస్ ఇయర్ పేపర్స్ మాక్ టెస్ట్లో రాసుకోవచ్చు. మీరు ఎగ్జాంపుల్ ఒక 2025 పేపర్ వెబ్సైట్లో ఏదో ఒక పేపర్ మీరు దానిలో మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయో చెక్ చేసుకోవాలనుకున్నారనుకోండి, డైరెక్ట్గా మన టెస్ట్ సిరీస్లోకి వెళ్ళిపోయి ఆ పేపర్ డైరెక్ట్గా అటెంప్ట్ చేయొచ్చు. మీరు అటెంప్ట్ చేసి మీకు ఎగ్జాక్ట్గా ఐడియా వస్తుంది ఎన్ని క్వశ్చన్స్ అంటే ఎగ్జాక్ట్ ఆ 3 అవర్స్లో ఎంత మీరు స్కోర్ చేయగలుగుతున్నారు, దాన్ని బట్టి ఎంత ర్యాంక్ వస్తుందో ఒక ఐడియా వచ్చేస్తుంది మీకు. సో అందుకే 9 ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అండ్ దాంతోపాటు 10 ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ ఎగ్జాక్ట్ వెబ్సైట్ లెవెల్లో 10 ఫుల్ లెంత్ మాక్ టెస్ట్లు అయితే ఉన్నాయి. సో మీకు ఇవన్నీ అయితే మన టెస్ట్ సిరీస్లో అవైలబుల్ ఉంటాయి. అండ్ అగైన్ అందరూ స్టూడెంట్స్ అఫోర్డ్ చేసేలాగా చాలా
తక్కువ ప్రైస్కి అయితే పెట్టినాం. ఓకే, సో ప్రజెంట్ అయితే ఇంకా 200 ఆఫ్ కూడా వచ్చేస్తుంది. సో 299కే వస్తుంది కాబట్టి మీరైతే వెంటనే తీసేసుకొని పెట్టేసుకొని మీకు ఎప్పుడు టైం ఉంటే అప్పుడైతే అటెంప్ట్ చేసుకుంటూ పోండి. ఓకే, సో దాట్స్ ఇట్ గైస్, దాట్స్ ఇట్ ఫ్రమ్ దిస్ పర్టిక్యులర్ వీడియో. మీకు వేరే ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ మన ఛానల్లో ఎప్సెట్ క్రాష్ కోర్స్తో పాటు ఇట్లా వేరే ఎప్సెట్కి సంబంధించి ఎగ్జామ్కి సంబంధించి కంప్లీట్ హానెస్ట్ అండ్ బెస్ట్ గైడెన్స్ అయితే ఉంటుంది. సో ఫాలో అవ్వండి. అండ్ మీకు వేరే ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్లో మెన్షన్ చేయండి, సో దట్ ఐ టేక్ దట్ అప్ ఇన్ ద నెక్స్ట్ వీడియోస్. ఓకే, టిల్ దెన్ టేక్ కేర్ ఎవ్రీ వన్, బాయ్. కలుద్దాం మనం ఇంకో వీడియోలో. సీ యూ గైస్, బాయ్ ఎవ్రీ వన్.